ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,796 రేషన్ షాప్స్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభం కాబోతుంది. ఇకపై ఆదివారం సరుకుల పంపిణీ ఉంటుందని ఇప్పటికే ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఇక ఒక నెలలో మొదటి 15 రోజులు 2 పూటల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం ఇంటి వద్దనే రేషన్ అందించబోతున్నారు. ఈ కార్యక్రమం పిఠాపురం నుంచి ప్రారంభం కానుంది. గతంలో వాహనాలలో రేషన్ సరుకులు ఇంటింటికి వెళ్లి సప్లై చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో వైసీపీ మాత్రం విమర్శలు చేస్తుంది. ఏపీ ప్రజలకు కష్టాలు ప్రారంభం కాబోతున్నాయంటూ రచ్చ చేస్తుంది. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,796 రేషన్ షాప్స్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభం కాబోతుంది. ఇకపై ఆదివారం సరుకులు పంపిణీ ఉంటుందని ఇప్పటికే ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఒక్క నెలలో మొదటి 15 రోజులు 2 పూటల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం ఇంటి వద్దే రేషన్ అందించబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ విజయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేషన్ సరుకుల సరఫరాకు సంబంధించినంత వరకు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి డోర్ డెలివరీ పరంగా చూసుకున్నట్లయితే కనుక వాహనాలను ఏర్పాటు చేసి వాహనాల ద్వారా కూడా ఇంటి వద్దకే రేషన్ సదుపాయం అనేది కల్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని సరళతరం చేస్తామని దీన్ని ఖచ్చితంగా మార్పులు చేస్తామంటూ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వాహనాల్లో రేషన్ ఇచ్చే పద్ధతికి అయితే స్వచ్ఛపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల జూన్ నెలకి సంబంధించి రేషన్ అయితే కనుక ఖచ్చితంగా గత 2014-2019 సమయంలో ఏ విధంగా అయితే రేషన్ షాపుల్లోనే రేషన్ ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ కొనసాగిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలనాత్మకంగా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా చూసుకున్నట్టుగా దాన్ని అమలు చేసేందుకైతే ఈ రోజు నుంచి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకైతే మొత్తం సంసిద్ధత వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఈ రోజు అయితే ఉదయం 8:30 గంటల నుంచి కూడా ఈ తాలూకా రేషన్ సౌకర్యం విషయాన్ని మాత్రం ప్రారంభించినట్టుగా కూడా తెలియవస్తుంది. ప్రతి జిల్లాలోనూ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యే కూడా ఈ రేషన్ పద్ధతిని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే ఓవరాల్ గా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక 29,796 రేషన్ షాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా అయితే కనుక ప్రజలకు పూర్తి స్థాయిలో ఇటు బియ్యం కావచ్చు, పప్పులు, అదేవిధంగా ఉప్పు, వడ్డీలన్నీ కూడా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులన్నీ కూడా అందించేందుకు కూడా పూర్తి స్థాయిగా సిద్ధంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇందులో అయితే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే మొత్తం చంద్రబాబు అయితే దీనిపై మొత్తం స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డారని ఆర్థికంగా కూడా కావచ్చు, అదేవిధంగా రేషన్ బియ్యాన్ని మళ్ళీ ఏ విధంగా అయితే వాహనాలు తరలించి మళ్ళీ వాటిని వెంటనే కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు కూడా తరలించారని దీనిలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయంటూ కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు. అయితే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఆదివారం అయితే సరుకులు పంపిణీ రేషన్ పంపిణీ ఉండేది కాదు. అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా 15 రోజుల పాటు నెలలో మొదటి తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా రేషన్ బియ్యం పంపిణీ అయితే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆదివారం రోజులు కూడా ఖచ్చితంగా రేషన్ సరుకులు ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా రేషన్ విధానంలో చూసుకున్నట్టయితే కనుక సంచలనాత్మకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రేషన్ షాప్ కేవలం ఉదయం 6 నుంచి 10 వరకు లేదా 11 వరకు మాత్రమే ఇచ్చి మిగతా సమయంలో షాప్స్ ను మూసే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు 2 పూట్ల కూడా రేషన్ షాప్ ఖచ్చితంగా ఓపెన్ చేసి రేషన్ అయితే మొత్తం ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకున్నట్టు కనుక అదే వృద్ధులు దివ్యాంగులకు అయితే మాత్రం ఇంటి వద్దకే రేషన్ అయితే మాత్రం అందించినట్టు కూడా ఇదొక సంచలనాత్మక నిర్ణయంగా తీసుకున్నారు. ఎందుకంటే తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు పాత పద్ధతి ఏదైతే వైసీపీ హయాంలో ఏర్పాటైన పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త
కొత్తగా కాకుండా అంటే పాత పద్ధతిని మళ్ళీ రేషన్ షాపుల వద్ద రేషన్ ఇచ్చే విధానాన్ని చేయడం ద్వారా అయితే మాత్రం కొంతవరకు కూడా వెసులుబాటు ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా రేషన్ షాపుల వద్ద మీరు లైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి అయితే ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు అంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మళ్ళీ రేషన్ విధానంలో వైసీపీ కొన్ని విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టుగా ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇస్తున్న విధానాన్ని స్వస్తిపరికి మళ్ళీ రేషన్ షాపుల వద్ద క్యూలో నిలబడి తీసుకోవడం ఇది పెద్ద కష్టమైన పని అంటూ కూడా వైసీపీ కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఏపీ ప్రజలైతే మళ్ళీ కష్టాలు ప్రారంభం అయ్యాయి అంటూ ఇది ఒక రచ్చగా కూడా చూపించేందుకు అయితే వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అయితే మొత్తం వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనా సరే ఆర్థికంగా కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అదేవిధంగా వెసులుబాటు కల్పించేందుకు ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నామంటూ కూడా టీడీపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఏదేమైనా ప్రజలు వేచి చూడాలి. అంటే ప్రజలు మళ్ళీ కష్టంగా ఉందని అంటారా, లేదంటే కనుక ఇంటి వద్దకే వచ్చి రోడ్డు మీద సరుకులు తీసుకునే విధానం బాగుందని అంటారు అన్నదానికైతే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నారు. విజయ, థ్యాంక్ యూ నాయుడు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలోని చెట్నపల్లి గ్రామంలో శ్మశాన వాటిక వివాదం మళ్లీ ఉత్కంఠను రేపింది. ఈ గ్రామానికి చెందిన కురువ రాముడు అనుకోని దుర్ఘటనలో నిన్న మరణించగా అతని శవాన్ని అక్రమంగా మాదిగ కులాల ఇళ్ల ముందు ఖననం చేయడం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇది గమనించిన మాదిగలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఎన్ని రోజులుగా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు శ్మశాన వాటిక సమస్యను పట్టించుకోవడం లేదని మాదిగలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధం, మాదిగల ఇళ్ల ముందు శవాలను ఖననం చేయనీయం అంటూ గంటకు పైగా రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తేవడానికి స్థానిక సీఐ జోక్యం చేసుకున్నారు. అనంతరం మంత్రాలయంలోకి రెవెన్యూ అధికారులకి అదోని సబ్ కలెక్టర్, డీఎస్పీ, ఎంఆర్ఓ శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో మాదిగలు ధర్నాను విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామానికి చెందిన మాదిగలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం, భూ హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. భూభారతానికి సంబంధించి యాప్ను త్వరలో కసరత్తు చేస్తున్నది. సరికొత్త ఫీచర్స్తో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. డిజైన్, బ్యాండ్ అండ్ వర్క్ దాదాపుగా పూర్తయినట్టు తెలిసింది. నా భూమి నా హక్కులు నా చేతుల్లో మొబైల్ ఫోన్లోనే అన్నట్లుగా ఈ యాప్ను రూపొందించినట్టు సమాచారం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా రైతులు తమ రికార్డులను చూసుకునే వీలుంటుంది. సదరు రైతు భూమిలో కొంత అమ్మేందుకు స్లాట్ బుక్ చేసినా, ఏదైనా మార్పును కోరుతున్నా వెంటనే మొబైల్కు మెసేజ్ వచ్చేలా యాప్ను డిజైన్ చేస్తున్నారు. దీంతో పట్టాదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డులో మార్పులకు ప్రయత్నించినా వెంటనే రైతు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని CCLA వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఫీచర్స్తో అనుమతి లేకుండా డేటా చేంజెస్కు అవకాశం ఉండదు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.